రంగస్థలం సెట్‌లో చరణ్ గారిని చాలా దగ్గరుండి చూసారు. ఆ! సార్. అప్పుడే మీకు ర్యాపో కూడా పెరిగుంటుంది. అవునండి. అవును. చరణ్ గారితో. అవును. రంగస్థలం సెట్‌లో మిమ్మల్ని బాగా మెస్మరైజ్ చేసిన విషయం ఏంటి సార్? చరణ్ గారు. ఎందుకంటే 'పెద్ది' కథ రాసినప్పుడు మిమ్మల్ని బాగా అది ఇంపాక్ట్ చేసుంటది. ఆ! ఆ! అంటే చరణ్ సారు రియల్‌గా క్యారెక్టర్‌లోకెళ్ళిపోతాడండి ఆయన. అంటే అప్పటి వరకు సరదాగా జోకులేసి, సరదాగా మాట్లాడి స్క్రీన్ ముందుకు రాబోతులకి అరె! ఏంట్రా బాబు! అని మనకి ఒక అమేజింగ్ ఫీల్ వస్తదండి. అది 'పెద్దిలో' కూడా వచ్చిందండి. 'పెద్దిలో' కూడా మీరు నాతో క్యాజువల్‌గా సరదాగా మాట్లాడుతూ జోకులేత్తే రెడీ, రెడీ, రెడీ ఇప్పుడు నవ్వకూడదు మనం అని దాంట్లోకెళ్ళేవారండి సేమ్ 'పెద్దిగాడిలాగా' అయిపోయేవారు. నో మామ్ మీరు చెప్పాల్సొస్తే అన్నీ నాది సెకండ్ టేక్, థర్డ్ టేక్ ఓకే అండి. ఈ సినిమాలో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్ టేక్ ఉందనుకోండి అయన్నీ చరణ్ గారి టేకులే అండి. వన్ మోర్ చేద్దాం, వన్ మోర్ చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా చేద్దాం. అంతలా ఇన్వాల్వ్ అయిపోతాను క్యారెక్టర్‌లో దిగిన వెంటనే. సరదాగా మన పైనున్నోడు మాత్రం సరదాగా కబుర్లు చెప్తే సరదాగా మాట్లాడు. సినిమా తప్ప ఇంకేమి మాట్లాడరండి సినిమా. ఏం చేస్తే బావుంటది? ఎలా చేస్తే బావుంటది? ఫ్యామిలీ అంతా బావున్నారు. ఫస్ట్ ఫ్యామిలీకి వాల్యూ ఇమ్మంటారండి. తర్వాత మంచి ఫ్రెండ్సు. తర్వాత సినిమా అంతే. ఇంకోటి ఏమి మాట్లాడరండి. చరణ్ గారు ఇన్ని సినిమాలు చేశారు గానీ, ఒక డైరెక్టర్‌తో ఇంత ర్యాపో ఉండడం అన్నది మీతోనే కుదిరిందేమో అది. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఫ్రెండ్‌గా ట్రీట్ చేస్తున్నారు. ఒక తమ్ముడిగా చూస్తున్నారు. ఎలా కుదిరింది ఈ ర్యాపో మీకు? సార్ అది మరి అది కథ ఏమో అండి. ఆయన అంటారండి కథతో దగ్గరైపోయామని. అది 'పెద్దిగాడి' క్యారెక్టర్ గాని, 'పెద్దిగాడిది' గాని చరణ్ సార్ అంటారండి నేను ఇంత క్లోజ్‌గా ఎవరితోని లేను. ఏమో నువ్వు నా దగ్గరికొచ్చేసావు. నీ షూటింగ్ లాస్ట్ డేస్‌లో నాకున్న వర్క్ టెన్షన్‌కి నేను వర్క్ టెన్షన్‌లో పడిపోయాను. చరణ్ సార్ "అరేయ్! డేట్స్ అయిపోతున్నాయి. మిస్ అయిపోతున్నాను నిన్ను. ఎన్ని రోజులు ఉంది తెలుసా? ఇంకో 10 డేస్ ఉంది. ఇంకో 5 డేస్ ఉంది. ఇంకో 15 డేస్ ఉంది. జస్ట్ 4 డేస్ ఉంది. 3 డేస్ ఉంది." ఆయన ఎమోషన్ ఫీల్ అయిపోయేవారు సార్. ఆ! సార్ మీరు గుర్తు చేస్తుంటే గుర్తొస్తుంది సార్. నేను ఇంకో సినిమా కూడా మీతోనే చేస్తాను. నేను వెళ్ళాలండి. అంటే అలా సరదాగా చాలా ఎమోషనల్ బాండ్ అటాచ్‌మెంట్ వచ్చిందండి. రోజు కాల్ చేస్తా ఉంటారండి. నా కూతురు 8 ఇయర్స్ గూడా ఉంటది. కూతురుతో మాట్లాడుతూ ఉంటారు. తీసుకురమ్మని అంటారు. తీసుకొచ్చిన తర్వాత నా కూతురిని తీసుకొని ఇంటికి తీసుకుపోతారండి ఆయన. ఇంటికి తీసుకుపోయి వాళ్ళ పాపతో ఆడుకోవడం. ఎప్పుడు పంపుతారో కూడా తెలీదండి ఉపాసన గారు. మళ్ళీ అన్నీ పంపి ఇంటికి పంపుతా ఉంటారు. చాలా ఎమోషనల్ అటాచ్‌మెంట్ వచ్చేసింది సార్ చరణ్ సార్‌తో ఈ సినిమాకి. అంటే నాకు బహుశా గర్ల్ ఫ్రెండ్ పక్కనున్నప్పుడు, మనం ప్రేమించిన వ్యక్తి పక్కనున్నప్పుడు ఆ విలువ తెలీదు గానండి. సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తదేమో చరణ్ సార్‌తో నాకు బాండింగ్ అరే! మిస్ అయిపోతున్నానని. నాకున్న వర్క్ టెన్షన్స్‌కి ఫీల్ అవుతున్నాను, ఎళ్ళిపోతున్నాను, ఫీల్ అవుతున్నాను, ఎళ్ళిపోతున్నాను అలా జరుగుతుంది సార్. లాస్ట్ డే ఎలా అనిపించింది మీకు సెట్‌లో? సార్ లాస్ట్ డే చాలా ఎమోషనల్ అయిపోయారు సార్ ఆయన. అంటే లాస్ట్ డే ఈ ఫస్ట్ వచ్చానండి ఈరోజు లాస్ట్ డే తెలుసా మనకన్నారండి. సార్ అవునా సార్? అవునా సార్ అంటే, ఇది నీకు తెలీదా? అన్నారండి. సార్ అవును సార్, అవును సార్ అని అంటే గట్టిగా హగ్ చేసుకున్నారండి. గాడ్ బ్లెస్ యూ. చాలా మంచి పొజిషన్‌కెళ్తావు నువ్వు. ఇలాగే కష్టపడు వర్క్. నాన్నకు కూడా చూపించాను కొన్ని కొన్ని అన్నీని. మనిద్దరం మళ్ళీ కలిసి మళ్ళీ మూవీస్ చేద్దాం. అస్సలు మిస్ చేయకు. నన్ను గుర్తుపెట్టుకో అన్నారండి. సార్ మీరేంటి సార్ ఇలాంటి మాటలు మాట్లాడతారు? సార్ మీరేంటి సార్ అలా మాట్లాడతారంటే, బుచ్చి చాలా హ్యాపీ ఉంది. అంటే ఏ డైరెక్టర్ అంటే ఆయన ఇప్పుడు రేపు పొద్దున్న ఇంటర్వ్యూస్‌లో చెప్తారేమో అండి. నేను చెప్తే బాగోదు కాబట్టి చెప్తలేదండి. ఆయన చెప్పిన మాటలైతే నేనే షాక్ అయ్యానండి. నాకు అంటే చాలా క్లోజ్ డైరెక్టర్స్ ఇద్దరు ముగ్గురున్నారు. వాళ్ళ ప్లేస్‌లోకొచ్చేసావు నువ్వు. చాలా హ్యాపీ ఉంది నీతోని. ప్రతిరోజు నవ్వుతూ ఎళ్ళాను సెట్ నుంచి ఇంటికి. ఇంట్లో కూడా సినిమా గురించే మాట్లాడుతున్నాను. ఇంట్లో కూడా చెప్తా ఉన్నారు. "ఏంట్రా బాబు ఇంత హ్యాపీగా ఉంటున్నావు? ఇంత సరదాగా ఉంటున్నావు" అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారంటండి. అని చెప్పేసి చరణ్ సారే చెప్పారండి ఇయన్నీని. మరి ఆ ఎమోషనల్ అటాచ్‌మెంటు బేసికల్లీ 'పెద్ది' క్యారెక్టర్ వల్ల, ఆ కథ వల్ల, నేను చెప్పే విధానం, ఆ 'పెద్దిలో' ఉన్న జెన్యూనిటీ మా ఇద్దరి మధ్యలో వచ్చి ఉండొచ్చు సార్ బహుశా అంతే. చరణ్ గారు ఈ మధ్య కొన్ని ఫోటోలు ట్వీట్ చేస్తే, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. నేను మిమ్మల్ని ఇంకోలా చూపిస్తానన్నట్టు మీరు దానికి ఆ! రిప్లై ఇచ్చారు కదా! అవును సార్. అవును. ఏంటి ఆ ఫోటోస్ చూడగానే మీ మైండ్‌లో వచ్చిన ఆలోచన ఏంటి? సార్ ఆల్వేస్ చరణ్ సార్‌తో ఇంకో సినిమా చేయాలని కోరుకుంటది కదా సార్. ఆయన పెట్టిన వెంటనే భలే ఉన్నారా ఫోటో. అంటే నేను చేశాను గానీ నేను కూడా ఇంత రాడికల్‌గా చేస్తే బావుంటది అని, సార్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగానండి.